ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మేము నన్ను కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన వాక్య భాగము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 17వ వచనం అన్నది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నానండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, అంతేకాకుండా రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాననే వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయం 17వ వచనంలో మనకు కనబడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒకసారి మీ కొరకు ఈ వాగ్దాన వాక్య భాగాన్ని నేను చదువుచున్నాను. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాననే వాగ్దానాన్ని ఆనాడు దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు వారికి యెషయా ప్రవక్త ద్వారా, తన ప్రవక్త అయిన యెషయా ద్వారా ఇస్తున్న వాగ్దానంగా ఈ వాగ్దాన భాగాన్ని మనం చూస్తుంటాం. ఈ వాక్య భాగము అంటే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 17వ వచనంలో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు కనబడుతున్నాయండి. అతి శ్రేష్టమైన విషయాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ వాగ్దాన వాక్య భాగాన్ని మనం క్లియర్గా ఆలోచిస్తే కనుక ఈ వాగ్దాన వాక్య భాగం ఏ విషయాన్ని మనకు తెలియజేస్తుందంటే, దేవుని వలన కలిగే అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఈ వాగ్దాన వాక్య భాగంలో మనకు కనబడుతూ ఉంటాయి. దేవుని వలన కలిగే అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలు, అతి శ్రేష్టమైన స్థితిని గురించిన విషయాలు ఈ వాగ్దాన వాక్య భాగంలో మనకు కనబడుతూ ఉంటాయి. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులకు ప్రతినిధిగా ఉన్న యెరూషలేమును గురించి చెప్పిన భవిష్యత్తు వాక్కుగా ఈ వాగ్దాన వాక్య భాగాన్ని మనం చూస్తుంటామంటే, ఇశ్రాయేలు వారికి ప్రతినిధిగా ఉన్న యెరూషలేమును గురించిన భవిష్యత్తు వాక్కు ఈ వాగ్దాన వాక్య భాగంలో మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా సియోనుకు కలిగే సౌభాగ్యం గురించి, అంతేకాకుండా దేవుడిచ్చే సమాధానానికి సంబంధించిన విషయాలు ఈ వాగ్దానంలో మనకు కనబడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇశ్రాయేలీయులకు దేవుని వల్ల కలిగే శాంతి, సమాధానము, అంతేకాకుండా సంపద, ఇవన్నిటి గురించిన సంబంధించిన విషయాలు ఈ యెషయా గ్రంథము 60వ అధ్యాయం 17వ వచనంలో మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానం ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు తెలియజేస్తుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలును శిక్షించారు. వారు చేసిన పాపానికి వారు దేవుని ఆజ్ఞను విడిచి నడుచుకుంట ద్వారా దేవుడు వారిని శిక్షించారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఒక విషయాన్ని, ఒక అద్భుతమైన విషయాన్ని సందర్భంలో మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఏంటంటే, ప్రభు సర్వకాలం విడనాడేవాడు కాదు. దేవుడు మనల్ని సర్వకాలం విడిచిపెట్టేవారు కాదు. దేవుడు ఇశ్రాయేలు వారిని శిక్షించిన మరలా వారి ఎల్ల ఏం చేసేవారండి? జాలిపడిన దేవునిగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా కొంతమందిని దేవుడు పరీక్షించినప్పుడు వారికి ఎదురయ్యే పరిస్థితులను చూసి కూడా జాలిపడి వారి పరిస్థితులను మార్చివేసిన దేవుణ్ణి మనము దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వకాలము మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే విలాప వాక్యములు 3వ అధ్యాయం 31వ వచనంలో ఒక విషయం మనకు కనబడుతుంది. ఏంటంటే, ప్రభువు సర్వకాలము విడనాడు, ఆయన బాధ పెట్టినను ఆయన కృపా సమృద్ధిని బట్టి జాలిపడు దేవుడు అని అక్కడ మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జాలిపడే సమయంలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలను ఇస్తానని వాగ్దానం ఇస్తున్నట్లు ఈ వాగ్దాన భాగ్యం అంటే యెషయా గ్రంథము 60వ అధ్యాయం 17వ వచనంలో మనకు కనబడుతుంది. జాలిపడు దేవుడు. ఆయన జాలి పడినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అతి శ్రేష్టమైన దీవెనలు, అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలు, పరిస్థితులను మార్చివేసే విధానమైన ఆశీర్వాదాలు మనకు దయచే దేవుడు, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడే అన్నారు. నిజమే. ఈ వాగ్దాన వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉంటే, నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నానని మనకు కనబడుతుంది. రెండు వైపులా మనం చూస్తూ ఉంటే, ఒకవైపు మొదటి వైపు రాయబడిన విషయాలు చూస్తే ఇత్తడి, ఇనుము, కర్ర, రాళ్ళు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి ప్రతిగా దేవుడు ఏమి ఇస్తానంటూ ఉన్నారంటే, ఇత్తడికి ప్రతిగా బంగారం అంటే తక్కువ విలువ గల ఇత్తడికి ప్రతిగా అతి శ్రేష్టమైన బంగారాన్ని ఇస్తానంటూ ఉన్నారు. అంతేకాకుండా ఇనుమునకు ప్రతిగా వెండిని, తక్కువ విలువ గల ఇనుమునకు ప్రతిగా దేవుడు ఏం ఇస్తానంటున్నారంటే అతి శ్రేష్టమైన వెండిని దయచేస్తానంటూ ఉన్నారు. కర్రకు ప్రతిగా ఇత్తడిని, తక్కువ విలువలు గల కర్రకు ప్రతిగా దేవుని ఏమిస్తానంటున్నారండి? అతి శ్రేష్టమైన ఇత్తడిని దేవుడు దయచేస్తానంటూ ఉన్నారు. రాళ్లకు ప్రతిగా
ప్రతిగా ఇనుమునంటే తక్కువ విలువ గల రాళ్లకు ప్రతిగా దేవుడు అతి శ్రేష్టమైన ఇనుమును దయచేస్తానని అది నన్ను వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇశ్రాయేలు వారిలో ఉన్న ఈ కొరత, ఇశ్రాయేలు వారిలో ఉన్న ఈ పేదరిక స్థితిని దేవుడు మార్చివేసి అతి శ్రేష్టమైన పరిస్థితులు వారి జీవితాల్లో కలుగు చేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, సంపదని అంటే ఈ పేదరికానికి బదులు సంపదని, కొరతకి బదులు సమృద్ధికరమైన పరిస్థితులు వారి జీవితాలు కలుగు చేస్తానని, వాటిని కూడా అతి శ్రేష్టమైనవి వారికి దయచేసి సమృద్ధికరమైన పరిస్థితులను కలుగు చేస్తానని దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతి శ్రేష్టమైనవి దయచే దేవుడు మన ఎడల జాలిపడి మన జీవితాల్లో మన పరిస్థితులను మార్చివేయ దేవుడు ఏ విధంగా మార్చివేస్తారంటే మన దగ్గర ఉన్న తక్కువ వాటినే అతి శ్రేష్టమైనవిగా మార్చి మన పరిస్థితులను మార్చివే దేవుడు, సమృద్ధికరమైన పరిస్థితులను కలుగు చేయ దేవుడు, మనలో ఉన్న కొరతను తీసివేసి సమృద్ధిని దయచే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకే విషయాలు మనకు కనబడుతూ ఉంటాయంటే అక్కడ సమాధానముని నీకు అధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నానని అక్కడ మనకు కనబడుతుంది. ఇశ్రాయేలు వారిని భవిష్యత్తులో పరిపాలించే ప్రజల నాయకుల గురించి దేవుడు చెప్తూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారంటే వారి ద్వారా వీరికి ఏం కలుగుతుందంట, వారు సమాధానకరమైన పరిస్థితిని కలుగజేస్తారు, న్యాయంగా పరిపాలన చేస్తారని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ముందు కొన్ని పరిపాలన ఈ విధంగా జరిగి ఉండవచ్చు, కానీ దేవుడు ఏమంటూ ఉన్నారంటే ఈ ముందు పరిపాలనలో కొన్ని విషయాల్లో అన్యాయంగా ప్రవర్తించిన వారు ఉండొచ్చు, సమాధానకరమైన పరిస్థితులు కలుగు చేయలేని వారు ఉండొచ్చు, కానీ దేవుడు ఏ వాగ్దానం ఇస్తూ ఉన్నారంటే భవిష్యత్తులో వారిని పరిపాలించే నాయకులు ఎటువంటి పరిపాలన దయచేస్తారంటే వారికి సమాధానకరమైన పరిపాలనని, న్యాయమైన పరిపాలన వారికి కలుగు చేస్తారనే వాగ్దానాన్ని దేవుడు ఇస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానకరమైన పరిపాలన, న్యాయమైన పరిపాలన ద్వారా ఏం జరుగుతుందంటే ఇశ్రాయేలు వారి మధ్య ఉన్న కరప్షన్ అంతా పోతూ ఉంటుంది. అంతేకాకుండా ఇశ్రాయేలు వారి మధ్య ఒక ప్రశాంతకరమైన పరిస్థితులు, ప్రజల మధ్య ప్రశాంతకరమైన పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజల్లో ఒక ఐక్యత అనేది కలుగుతుంది వారి నాయకుల ద్వారా. అంటే పరిస్థితులన్నీ మార్చివేయబడతాయి, పరిస్థితులన్నింటినీ మార్చివే దేవుడు అనే వాగ్దానం, ఈ ఆత్మీయ విషయం, ఈ వాక్య భాగం ద్వారా మనకు తెలియజేయబడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానంలో దేవుడు చెప్తున్న విషయాలు ఏంటంటే ఇశ్రాయేలు వారి ఎలా జాలిపడి వారికి అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలు దయచేస్తానని దేవుడు చెప్తూ వారిని పరిపాలించే నాయకులు కూడా న్యాయమైన పరిపాలన, సమాధానకరమైన పరిపాలన చేస్తారని, ఆ పరిపాలన ద్వారా ఇశ్రాయేలు వారి మధ్య ఐక్యత, ఇశ్రాయేలు వారి మధ్య ప్రశాంతకరమైన పరిస్థితులు, ఇశ్రాయేలు వారి మధ్య సమాధానకరమైన పరిస్థితులను కలుగు చేస్తాననే వాగ్దానాన్ని ఆనాడు దేవుడు ఇచ్చినట్లు దేవుని వాక్యాలు మనం చూస్తుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నిరీక్షణతో ఎదురు చూడాలి. నిరీక్షణతో దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు మన పరిస్థితులు, మన ఎల్ల జాలిపడి మన పరిస్థితులను మార్చివే దేవుడు, మన జీవితంలో ఉన్న కొరతను తీసివేసి సమృద్ధికరమైన పరిస్థితులను కలిగించే దేవుడు, అతి శ్రేష్టమైనవి మనకు దయచేసి వాటి ద్వారా గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిలో మనల్ని ఉంచే దేవుడు. అంతేకాకుండా మనల్ని పరిపాలించే నాయకులలో కూడా మంచి మార్పుని తీసుకుని వచ్చి వారి ద్వారా ప్రశాంతకరమైన, సమాధానకరమైన, న్యాయమైన పరిపాలన మనకు దయచేస్తూ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజల మధ్య ఐక్యతని, మన మధ్య సమాధానకరమైన పరిస్థితులను, నెమ్మదిని, కావాల్సిన ప్రతిదాన్ని సమకూర్చి దేవుడుగా ఉంటానని ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం కలిగి జీవిద్దాం, దేవుని యందు నిరీక్షణ కలిగి జీవిద్దాం. తద్వారా దేవుని జాలిని మన జీవితాల్లో మనం పొందుకొని ఆయన ద్వారా పరిస్థితులను మార్చివే దేవుడు ఆయన. కాబట్టి ఆయన ఇచ్చే సమృద్ధికరమైన పరిస్థితులను, అతి శ్రేష్టమైన పరిస్థితులను మన జీవితాలు అనుభవిస్తూ సమాధానాన్ని, సంతోషాన్ని మన జీవితాల్లో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు ఉంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినమేసా. పరిస్థితులను మార్చివేయగల దేవుడవు, సమృద్ధిని, కొరతను తీసివేసి సమృద్ధికరమైన పరిస్థితులను, అతి శ్రేష్టమైన పరిస్థితులను మా జీవితాలు, అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలను మా జీవితంలో దయచే దేవుడిగా ఉంటానని, శాంతిని, సమాధానాన్ని, మా మధ్య ఐక్యతని కలుగు చేస్తానని ఈ వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవా, వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారు పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. వారి జీవితంలో ఉన్న కొరతని, వారి జీవితంలో ఉన్న ప్రతి కొరత కలిగిన స్థితిని తీసివేసి వారి జీవితాల సమృద్ధిని, అతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని వారి జీవితాలను మీరు వారికి దయచేయండి. సమాధానకరమైన పరిస్థితులను వారి జీవితాలను మీరు కలిగి చేయండి. అంతేకాకుండా ఇష్టమైన ప్రతి
ప్రతి ఆశీర్వాదాన్ని వారి జీవితంలో దయచేసి ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చమని మీకే మొరపెడుతున్నాను దేవా. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇది నాన్న వారు చేస్తున్న ప్రయాణంలో పనులంట్లో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.